హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. ఇది ఒక నెట్ క్లాత్కి ఒక డిజైన్ అడిగింది కస్టమర్. ఇంకా ఈ డిజైన్ బాగుంటుందని చెప్పేసి నేను ఈ డిజైన్ పెట్టిన. ఇది బాగుంది. పెట్టిన తర్వాత చూడండి మీరే, మస్తు కనిపిస్తుంది అసలు. నెట్ క్లాత్కి ఈ డిజైన్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు, అందుకని ఈ డిజైన్ పెట్టిన. ఇట్లా కిందికి కట్ వర్క్ లాగానే వస్తుంది సేమ్. కట్ వర్క్ అంటే ఖచ్చితంగా మనం క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే స్టిఫ్గా ఉండదు, అందుకని క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసిన. ఇట్లా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇది కుట్టు వేసుకున్న తర్వాత దీనిపైన నెట్ యాడ్ చేసుకోవాలి. దానిపైనుంచి ఇట్లా నెట్ వేసుకొని, కొంచెం కొత్త వాళ్ళకైతే జారిపోకుండా పిన్నులు పెట్టుకోవాలి. నేను కూడా పిన్ను పెట్టుకున్నా ఒకటి అట్లా జస్ట్. మళ్ళీ దానిపైనుంచి ఒక కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత సైడ్స్ మొత్తం జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి సైడ్స్. తర్వాత మనం ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న పీస్ దానిపైన వేసి సేమ్ వాళ్ళ నెక్ ఎంత ఉందో అంత కట్ చేసుకోవాలి. తర్వాత దానికి పైపింగ్ వేసుకోవాలి. సేమ్ ఇట్లా పైపింగ్ వేసుకుంటే, సాటిన్ క్లాత్తోనే వేసిన నేను పైపింగ్, కానీ చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే. మలిపి కుట్టుకున్న, చూడండి బో కూడా పెట్టిన. హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. ఇది ఒక నెట్ క్లాత్కి ఒక డిజైన్ అడిగింది కస్టమర్. ఇంకా ఈ డిజైన్ బాగుంటుందని చెప్పేసి నేను ఈ డిజైన్ పెట్టిన. ఇది బాగుంది. పెట్టిన తర్వాత చూడండి మీరే, మస్తు కనిపిస్తుంది అసలు. నెట్ క్లాత్కి ఈ డిజైన్ అయితే బాగుంటుంది అనిపించింది నాకు, అందుకని ఈ డిజైన్ పెట్టిన. ఇట్లా కిందికి కట్ వర్క్ లాగానే వస్తుంది సేమ్. కట్ వర్క్ అంటే ఖచ్చితంగా మనం క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే స్టిఫ్గా ఉండదు, అందుకని క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసిన. ఇట్లా పైనుంచి ఒక